45 టీఎంసీలకి ఆ 45 ఆడికి పంపించడం అది ఎన్నడ తేలుతుందో దైవాధీనము. ఆయన వయసు ఇప్పుడు 85 ఏళ్ళు సార్. ఆయన అపాయింట్ చేసినప్పుడు 65 ఏళ్ళు. ఇప్పుడు అది తేల్చే వరకు 85 ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి. ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 2004లో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్. ఇప్పుడు ఆయనకు 86 ఏళ్ళు వచ్చినాయి. 21 సంవత్సరాలలో 86 ఏళ్ళకి వచ్చిండ్రు సార్. మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తే తప్ప ఆ 45 రావడానికి అవకాశం లేదు. చట్టం అట్లుంది. నరేంద్ర మోడీ గారు అనుకుని మహేశ్వరరెడ్డి గారు ఉంటాడో విజ్ఞప్తి చేద్దాం అనుకున్నా పోయి బ్రిజేష్ కుమార్ను ఒక సంవత్సరం లోపల కేసులన్నీ ఇని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే 26-27 లోపల 45 వస్తే ఏదైనా లెక్క తెలుస్తుంది. ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే కలిసి ఒక్కొక్క చెరువు లెక్క ఇక ఇది కష్టము, మా వల్ల కూడా కాదు, మాకు అన్యాయం చేయకుండ్రి, మా జిల్లా ఎండిపోతుంది, నా సొంత జిల్లా, నా ప్రాంతము, ఆయన ప్రాంతం, మేమిద్దరం ఆ నల్గొండ మహబూబ్నగర్ నుంచే ఉన్నాము. నేను ముఖ్యమంత్రిని, ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రి, ప్రజలకు వెళ్ళి మొహం చూపించుకోవాలన్న మా కష్టమైంది. ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాం. ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా, నా నీళ్ళన్న నాకు ఇస్తే సాగునీటి పనులు నేను సాగదీసుకుంటా. ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని 7.15 టీఎంసీలకు పరిమితం చేసిండు. దీని ప్రకారం తట్ట మట్టి కూడా తీయడానికి లేదు, తీస్తే జైలుకు పోతారు. ఆల్రెడీ ఎన్జిటి 100 కోట్లు ఫైన్ వేసింది. క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు. రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ని అడ్డం పెట్టుకొని ఈ 45 టీఎంసీలన్న మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం. మిగతా 45 అది వచ్చినప్పుడు ఇప్పుడు మనము దగ్గరకు పోతే ఆకలి అయితే టిఫిన్ పెట్టిండి అనుకో తినమా? ఇప్పుడైతే టిఫిన్ పెట్టి మధ్యాహ్నానికి భోజనం పెడితే బిర్యానీ పెట్టని అడుగుతాం. అంతేనా అధ్యక్ష? అందుకే ఈ 45 మైనర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇచ్చేసేయి. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ 45 టీఎంసీల కింద నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తాం. ఎందుకంటే ఉద్దండాపూర్ వరకు ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ ఏమనుకుంటాడు, అన్న నా జేబుల్నే ఉంటాడు కానీ నాకేమి ఇస్తలేడు అనుకుంటాడు మా శంకర్. ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి దేవాలంటే 19, 20, 21 ప్యాకేజీలు చేయాలా, అక్కడ భూసేకరణ చేయాలి, అదంతా చేయాలి. ఇందులో ఉన్న చిక్కుముడి ఇది 90 వస్తే కానీ నేను ఆడికి తీసుకురాలేను. 45 ఉద్దండాపూర్ వరకు అన్న ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు ఇస్తే రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం. రెండో ఫేజ్ 2 కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి 90 కావాలా, ఇప్పుడు 45 ఇంకో 45 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకొని లెటర్ రాసినాం. ఈరోజు అధ్యక్ష